హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. నిన్న ఈయన ఫిల్మ్ డైరెక్టర్ కమ్ రైటర్ బీవీఎస్ రవి అనే అతను మన గ్రేట్ ఆంధ్రలో వర్క్ చేసే మూర్తి తాత ఉంటాడు. ఆయన కూడా ఫిల్మ్ క్రిటిక్ గ్రేట్ ఆంధ్రకే మెయిన్గా చేస్తుంటాడు. greatandracom వెబ్సైట్కి. ఈయనకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చి ఆ ఇంటర్వ్యూలో హైటెక్ సిటీ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ వాటి యొక్క పుణ్యము వాటిని ఈ రకంగా బిల్డ్ అవటానికి మళ్ళీ జనార్దన్ రెడ్డిదే చంద్రబాబుది ఏం లేదు అన్నట్లు వాళ్ళిద్దరు మాట్లాడటం జరిగింది. దాని గురించి నేను కూడా ఫ్యాక్ట్ చెక్స్ అని చెక్ చేసి నేను వీడియో చేయాలనుకుంటున్నాను. సో అసలు విషయం ఏంటంటే ఆయన ఏమంటాడు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చాడు, హైటెక్ సిటీ తీసుకొచ్చాడు, అవి వీళ్ళు జస్ట్ పబ్లిసిటీ చేసుకుంటున్నారు అన్నట్టు మాట్లాడతారు. ఆయనే కాదు, చాలామంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా అట్లే మాట్లాడతారు. దీన్ని ఆ క్లిప్ని వైరల్ చేసి పడేశారనమాట. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అయితేనేమి, కొంతమంది ఈ చంద్రబాబు అంటే నచ్చని వాళ్ళు అయితేనేమి. కానీ కరెక్టే, ఒకప్పుడు మనకి ఇంజనీరింగ్ కాలేజీలు లేవు. ఇంజనీరింగ్ కాలేజీలైనా, మెడికల్ కాలేజీలైనా, డెంటల్ కాలేజీలైనా ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ ఉండేవి. సీట్లు తక్కువ ఉండేవి. అది చదవాలనుకుంటే చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ అప్పుడు 92, 91, 92 ఆ ప్రాంతంలో ఫస్ట్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఒక 20 కాలేజీలకి, ఈ ప్రైవేట్ కాలేజీలకి పర్మిషన్స్ తెచ్చుకొచ్చాడు. కరెక్టే. కాకపోతే ఏమైందంటే ఆయన నెపోటిజం, ఫేవరెటిజం అంటే అదే ఆయనకు సంబంధించిన వాళ్ళకి, ఆయన బంధువులకి అన్నిటికీ కట్టబెట్టుకున్నాడు. ఆ కట్టబెట్టుకున్న హోటల్లో కూడా చాలా ఎక్కువ ఫీజులు ఉన్నాయని ఒక స్టూడెంట్ సంఘము ఏదో కేసు వేసింది. సో దాని మీద ఈ సోకాల్డ్ పెద్ద పెద్ద నేతలు, నేను పేరు తీయాలనుకోవట్లేదు, పెద్ద పెద్ద నేతలు కాంగ్రెస్లో ఉన్నోళ్ళు, ఆ తర్వాత ముఖ్యమంత్రిలో పనిచేసిన వాళ్ళు కూడా అసెంబ్లీలలో మాట్లాడటము, తర్వాత కేంద్రానికి లేఖలు రాయటము జరిగింది. ఆ తర్వాత ఈ కేసులు కూడా 3 జడ్జిలు ఉంటారు కదా, ఆ సంఘ వాళ్ళందరూ దాన్ని అప్పుడుకున్న ఎగ్జిస్టింగ్ లాస్ అన్నింటిని వైలేట్ చేసి ఇట్లా అనుమతులు ఇచ్చారని ఏంది ఆ కాలేజ్ అప్రూవల్స్ వెనక్కి తీసుకోవటము. ఆ తర్వాత ఆ ఇష్యూ పెద్దదయ్యి ఈయన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రికి రాజీనామా చేయడం కూడా జరిగిపోయింది. అది అయిపోయింది. ఆ తర్వాత 1995లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణం స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే ఆ తర్వాత దీని మీద దృష్టి పెట్టి మెడికల్ కాలేజ్, అదే ఈ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, ప్రైవేట్ కాలేజీలు అన్నీ విపరీతంగా తీసుకొచ్చాడు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి దాన్ని ఎక్స్పాండ్ చేసేసాడనమాట. ఆ రకంగా ప్రతి ఒక్కళ్ళు ఇంజనీరింగ్ చదువుకోవడానికి ఈజీ అయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా తేవటం వల్ల చాలా లో క్లాస్ వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా చాలా ఈజీ అయిపోయింది ఇంజనీరింగ్ చదువుకోవడం. ఇది జరిగింది. దీన్ని వేరే పరంగా రుద్దొద్దు. ఇప్పుడు హైటెక్ సిటీ పరంగా వస్తే, హైటెక్ సిటీ కూడా 1992లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారండి. ఎందుకంటే అసలు ఫస్ట్ మనకి ఈ ప్రైవేట్ పెట్టుబడులు దేశంలోకి కానీ, రాష్ట్రాలలో కానీ రావడానికి ఆద్యుడు పివి నరసింహరావు గారు. ఆయన దేశ సంస్కరణలు వీటన్నిటికి కారణం. అప్పుడు ఆయన సంస్కరణలు చేశారు కాబట్టి ఆయన యొక్క సూచనలతోటి 92లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు హైటెక్ సిటీకి శిలాఫలకం అనేది వేశారు. ఆ తర్వాత ఆయన రాజీనామా చేయడం జరిగిపోయింది. తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సీఎంగా రావడం జరిగింది. దాన్ని పాడుపెట్టడం జరిగింది. అంతా అయిపోయింది. 1995లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాకే దాని మీద దృష్టి పెట్టడం, దాని మీద ఆయన యొక్క విజన్ తోటి దాన్ని ఎల్ఎన్టీ వాళ్ళతోటి మాట్లాడటం, 14 నెలల కాలంలోనే దాన్ని పూర్తి చేయటం, 98లో ఇనాగ్రేట్ చేయటం, ఇనాగ్రేట్ చేసిన తర్వాత 98లో మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన తర్వాత మాత్రమే ఐటీ అనేది హైదరాబాద్కి ఒక రేంజ్లో పాకింది. అంతేగాని శిలాఫలకాలు వేసిన వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలంటున్నాం తప్పు. ఆ రకంగా ఇచ్చుకుంటూ పోతే మన దేశంలో, రాష్ట్రంలో కొన్ని కోట్ల శిలాఫలకాలు ఉంటాయి. చేసిన ప్రతి ఒక్క పని అలా శిలాఫలకాలు వేసిన వాళ్ళు చేసినారంటే కరెక్ట్ కాదు. ఆ శిలాఫలకాలు వేశారు, వెళ్ళారు. నేను ఇక్కడ ఏమంటే అట్లని కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని కూడా నేను తక్కువ చేయట్లేదు. ఆయన ఇనిషియేషన్ చేశాడు, కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయేవాడు. ఆయనకున్న ఒత్తిళ్ళు, ప్రెజర్స్, వీటన్నిటి ఆయన సరౌండింగ్స్లో ఉన్న కారణాల వల్ల. కానీ దాన్ని ముందుకు ఏకధాటిగా తీసుకెళ్ళింది మాత్రం చంద్రబాబు నాయుడు గారే. ఈవెన్ హైటెక్ సిటీని కూడా దాన్ని ఏకధాటికి ముందుకు తీసుకెళ్ళింది ఆయన విజన్ తోటి చంద్రబాబు నాయుడు గారు. ఎవరు అవునన్నా కాదన్నా ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, కొంతమంది చంద్రబాబు అంటే నచ్చని కొంతమంది ఉంటారులే, నేను ఆ పార్టీల పేరు చెప్పను, కానీ పొత్తులలో ఉన్నప్పటికీ వాళ్ళు కూడా నన్ను ఈ పచ్చ మోకలోడో, పచ్చ రంగు వేసుకున్నాడో, పచ్చ కల్లోడో, పచ్చ అద్దాలతో చూస్తున్నాడు అని ఎన్ని అనుకున్నా నాకు ఇబ్బంది లేదు. నేను ఈ ఛానల్లో పెట్టింది మీ అందరికి భయపడి మీరు పచ్చ రంగు వేస్తారనో, లేకపోతే బులుగు రంగులు వేస్తారనో, ఎర్ర రంగులు వేస్తారనో, కషాయ రంగులు వేస్తారనో కాదు, ఉన్నది ఉన్నట్లుగా నిజం చెప్పడానికి. సో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ.